మనం ఒకళ్ళ జోలికి పోవద్దు, ఒకళ్ళ జాగకు ఆశపడొద్దు. కానీ మన జోలికి వచ్చినోళ్ళను, మన భూమి కొరకు పంచాది పెట్టుకునేటోళ్ళను అస్సలు ఇడవద్దు. ఇగో గిట్లనే చేస్తారు ఇప్పుడు మనోళ్ళు. ఊకూకే కయ్యందిస్తున్న పాకిస్తాన్ వాళ్ళకు సుక్కలు చూపించే ఇగ్రం చేసిర్రు. అన్యాయంగా అమాయకుల మీద తూటాలు వేల్చిన ఉగ్రవాదులను ఎంటాడుతుర్రు. ఎంకలాడి మటు పెడుతుర్రు. దెబ్బ కొడితే గిజగిజలాడాలి, అట్లా చేయాలి పాకిస్తాన్ వాళ్ళను అని మనోళ్ళు గట్టిగానే తయారైతాండ్రు. ఇప్పటికే సింధు నది ఒప్పందం రద్దు చేసుకునేటాలకు పాకిస్తాన్ వాళ్ళకు వశపడతలేదట. గుర్తిల బడ్డేలక లెక్క తనలాడుతాండ్రు. కావాలని బార్డర్ల మనోళ్ళ మీదికి తూటాలు పేలుస్తుండ్రు. వాళ్లకు మనోళ్ళు గట్టిగానే బదులిచ్చిండ్రు. ఇంకో దిక్కు అన్యాలంగా మనోళ్ళను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఎంటాడుతుండ్రు జవాన్లు. అల్తాఫ్ లల్లి అనే ఉగ్రవాదిని పిట్టిన కాల్చినట్టు కాల్చిండ్రట. దొరికినోళ్ళను దొరికినట్టు కథం పట్టిస్తున్నారట. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా తక్కువేం లేరు, బార్డర్లు అన్ని తయారుగా పెట్టుకొని కూకున్నారట. కావాలని మనోళ్ళతో కయ్యం తీస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదన్నట్టే ఉన్నది అంత చూస్తా అంటే. ఇంకో దిక్కు మన దేశంలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళగొడుతున్నారు. అన్యామగాని మన హైదరాబాద్లో కూడా 208 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారు, ఏం చేస్తాన్రు అనేది దొరకబట్టి ఎమ్మటే దేశం నుంచి బయటికి తోలియాలి అని చూస్తాన్రట ఆఫీసర్లు. 27వ తారీఖు లోపు బయటికి వెళ్ళగొట్టాలి అన్నట్టు చూస్తుండ్రట. ఇంకో దిక్కు పాత బస్తీలున్న చార్మినార్ కాడ ముస్లింలు చేతులకు నల్ల బట్టలు కట్టుకొని ర్యాలీ తీసిండ్రు. పాకిస్తాన్ మీద పొరక ఆడిపోసుకున్నారు. ఇక ఏ కాశ్మీర్ కోసం అయితే ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు కొట్లాడుతాండ్రో అక్కడి కాశ్మీర్ పబ్లిక్ కూడా వాళ్ళని సహిస్తలేరు. ఉగ్రవాదులను తరిమి కొట్టాలే, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అన్నట్టు కొట్లాడుతుండ్రు. మరి ఇక ఇంకెట్లా సిగ్గొస్తుందో ఏమో పాలి దేశానికి అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు దునియా మొత్తం.